అడుగుతూ పోతే నువ్వు నీళ్లు మింగాలి, అటువంటి ప్రశ్నలు ఉంటాయి నేను అనవసరం. ఏమంటున్నా, ఎందుకే ఇప్పుడు నాది కూడా వింటే నువ్వు నీళ్ళు మింగుతావా ఇంకా అన్నం మింగుతావా నాకు తెలియదు. వింటా అంటే నువ్వు రెండు నిమిషాలు వింటా నేను కూడా చెప్పాలి అవుతుంది సమాధానం. చెప్పు చెప్పు. ఇప్పుడు ఇప్పుడు కుర్మ అంటే నీకు ఓపుకుంటేనే నేను చెప్పాలని ఫోన్ చేసిన. కుర్మ బిడ్డగా నేను ఆయన దగ్గర నాకు మస్తు తోచుకుంటది నేను అందుకే నేను చేసింది. కుర్మ బిడ్డగా నేను ఆయన దగ్గర లీడర్షిప్ నేర్చుకున్నా, దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నా. వినే గుర్తుపెట్టుకో, సంపాదనే కాదు మంచి పేరు ఉంటుంది, కొన్ని లీడర్షిప్లు ఉంటాయి, అన్ని నువ్వు ఆ విషయాలు కానీ చెప్పింది నువ్వు అంటేనే నేను చెప్తాను అన్ని. మరి మళ్ళీ సంపాదించాను కదా ఆయన సంపాదించింది చెప్తానే. నేను అన్ని లీడర్షిప్ నేర్చుకున్నా, సంపాదించిన అన్ని హ్యాపీగానే మంచిగానే ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, ఇది మన అరగంట వర్గాలను మోసం చేసిన అంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ నువ్వు ఏమంటున్నావు, అలా తమిళ డైరెక్ట్ మోసం చేసింది అంటున్నావు. నువ్వు అలా ఏడ మోసం చేసింది, ఎవరిని మోసం చేసిన చూసినావు? ఏది అనగారిన వర్గాలను ఎవరెవరు మోసం చేసిన ఉన్నది అనే దగ్గర లిస్టు. ఎవరు మోసం చేయలేదు చెప్పు నువ్వు. అదే ఇప్పుడు నేను చెప్తాను చెప్పు అంటున్నా. నేనే నువ్వు చెప్పిన వాళ్ళనే చెప్తానే. నెంబర్ 1 వ్యవస్థలో చిన్ననే ఇది మన చిన్న చిన్న తప్పులని జరిగినాయని నువ్వు ఊహించుకొని నువ్వు మాట్లాడినావు ఇదివరకు దాకా. విశారదన్ మహారాజు ఒకటి, మురళి, మన కోదండరాం, రాహుల్ గాంధీ నలుగురు ఉన్నారా? వీళ్ళు ఎక్కడ స్టేట్మెంట్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎక్కడ మల్లన్న మోసం చేసిన ఎక్కడన్నా చెప్పిండ్రా వీళ్ళు? అర్థం కాదు. విశారదన్ మహారాజు, ఈ కోదండరాం, రాహుల్ గాంధీ లాంటి ఈ మురళి వీళ్ళంతా ఎక్కడన్నా మల్లన్న నా దగ్గరకు వచ్చి మోసం చేసి నా దగ్గర దొంగతనం చేసి నా సబ్జెక్ట్ ఎత్తుకపోయింది అని చెప్పేసి ఏమైనా కంప్లైంట్ ఏమైనా మోసం చేసినా నీకు చెప్పిర్రా? అయితే విషయం ఏంటంటే నిజంగా నువ్వు మల్లన్న వల్ల మోసపోయినా కూడా నువ్వు కూడా చెప్పుకోలేవు. ఎందుకు అని అంటే నీ వీక్నెస్ నీ విషయం అంతా తెలిసి ఉంటుంది మల్లన్నకు. ఇగో నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 ఇగో వినండి. ఇగో చందు చిలక ప్రవీణ్ అని ఒక మ్యాటర్ తీసినావు కదా. అవును. వీళ్ళు ఎంత స్కామ్ చేసి చెప్పాను బ్రదర్, నేను ప్రత్యక్ష సాక్షి. నా బచ్చన్నపేట మండలం వినండి. అరే ఎవిడెన్స్ వీళ్ళ మెయిన్ ఉన్నాయి నా దగ్గర, ఎవిడెన్స్ నీకు పంపిస్తా వాట్సాప్ లో ఇప్పుడే పెడతా. అంటే డిస్కషన్ కదా మనది. ఏదన్నా కానీ వాళ్ళు 100 కోట్ల రూపాయలు స్కామ్ చేయని అన్న, 100 కోట్ల రూపాయలు స్కామ్ చేయని, లేకపోతే 1000 కోట్లు స్కామ్ చేయని. ఏం చెప్పాలంటే బిడ్డ అది కాదు బిడ్డ, ఇది పద్ధతి, ఇది వ్యవహారం, మనం ఛానల్ కిందకి పెట్టుకున్నాం, మనం సమాజ సేవ కిందకి పెడతారా? నార్మల్ గా కొన్ని మాట్లాడని విషయాలు ఏదైనా మాట తోలితేనే చెప్పొచ్చు. ఇట్లాంటి తప్పులు చేస్తే గుద్ద మీద దాన్ని ఎల్లగొట్టడం ఉంటుంది. పైసల విషయంలో తప్పు చేసినా ఉంటుందా బ్రదర్? నువ్వు ఒక మాట నీ ఛానల్ ఎవరైనా తప్పు చేస్తే అరే ఉంటదా? చెప్పండి. ఇప్పుడు మళ్ళా నా కింద స్ట్రిప్ పెట్టుకోండి కదా, ఏది అకౌంట్ లో డబ్బులు పడాలని. ఎన్ని కోట్లు పడి ఉండొచ్చు లెక్క తెలియదా నీకు? తెలుసా నీకు? అదేనే నీకు ఏమైనా కావాలంటే స్టేట్మెంట్ కావాలంటే ఇస్తాం కానీ ఈ చిలక ప్రవీణ్ చంద్ర అన్నట్టు నేను నాకు ఎవిడెన్స్ ఉన్నాయి. కాదు ఇప్పుడు అత్త చేతి ఒకటి కోడలు చేతి ఒకటి ఉండదు. అత్త కోడలు ఏది చేసినా తప్పే, అర్థమైందా? ఇప్పుడు శిల్క ప్రవీణ్ చంది చేసినా తప్పే. ఇప్పుడు మళ్ళీ క్యూఆర్ కోడ్లు పెట్టుకొని, ఫోన్ పే నెంబర్లు పెట్టుకొని వసూలు చేసి ఆ వసూళ్ళ ముచ్చట చెప్పకపోవడం కూడా తప్పే. వసూళ్ళ ముచ్చట కావాలంటే నీకు ఇస్తాను డీటెయిల్స్, నీకు ఇస్తా విను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి బ్రదర్. నేనేమంటున్నా, ఈ శిల్క ప్రవీణ్ అన్నట్టు ఒక గర్భిణీ స్త్రీ దగ్గర 4 లక్షలు డిమాండ్ చేసిండు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఈయన చందుకు పైసలు ఫోన్ పే కొట్టిన స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ప్లస్ వీళ్ళిద్దరు పోయి ఒక 20 రూపాయల బాండ్ పేపర్ మీద ల్యాండ్ సెటిల్మెంట్ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టిన నీకు పంపిస్తా బాండ్. వాళ్ళని ఫోన్ చేసి ఇదేనా కాదని అడుగు, నేను ఎవిడెన్స్ పెడతా నీకు. ఒక మాట విను. అయ్యిండొచ్చు కాదు అయ్యింది. సరే నీ మాట ప్రకారం అయింది అనుకుందాం. నేనేమంటున్నా అంటే చెప్పండి. ఆ ఇద్దరు ఇప్పుడు మోసపోయింది ఆ బాధితురాలు. వీళ్ళు ఎట్లా మోసపోయినట్టు? వీళ్ళు దొంగలా? వీళ్ళు ఎట్లా మోసపోయినట్టు చెప్పి వీళ్ళు దొంగలేనా వీళ్ళు? ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ఏంటంటే ఇప్పుడు నమ్మి నడిచినప్పుడు, లేకపోతే నీ కోసం భార్య తప్పు ఏమన్నాడా? ఆయనకు మంచి గౌరవం ఇచ్చిండు ఆఫీసులో. వాళ్ళకని కాదు సోదరా, విను నువ్వు వదిలేయాలి. ఏంటి అని అంటే మంచి చెప్పే ప్రయత్నం చేయాలి, అనవసరంగా బ్లేమ్ చేయొద్దు అని అంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు కూడా మంచిగా ఉన్నారు, మీరు ఆల్రెడీ నాలెడ్జ్ నేర్చుకుంటా అంటున్నారు మళ్ళా నుంచి సంతోషం. బట్ ఏంటంటే ఇప్పుడు రేపటి నాడు శ్రీనివాసును కూడా ఏదైనా తెలుసో తెలియకో చిన్నగా ఓ 10కో 5కో ఆశపడి నువ్వు ఏదైనా చేసినావు అనుకో, నీకేం చెప్పాలంటే శ్రీను వద్దు బిడ్డ, నువ్వు ఇన్ని రోజులు నాతో నడిచినావు, అది పద్ధతి కదా అని చెప్పాలా? లేకపోతే చెప్పింది మీకు అర్థమైందని చెప్పేది వాళ్ళకి ఆల్రెడీ చెప్పిండు. వాళ్ళకు 2-3 సార్లు చెప్పిండు. మీకు అర్థమవుతలేదు నీకు ఇక్కడ. చెప్పినాక కూడా ఒక గర్భిణీ స్త్రీ దగ్గర పోయి 4 లక్షలు డిమాండ్ చేసినట్టు వాళ్ళు మనసులా గాడుదలా? నువ్వు చెప్పు, నేను నిన్ను అడుగుతున్నా చెప్పిగా. వీళ్ళిద్దరు నీకు ఎవిడెన్స్ చెప్పిస్తే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు అడగలేదని వాళ్ళని అడుగు, వాళ్ళకి ఫోన్ చేసి అడుగు నువ్వు ఫస్ట్. ఇగో విను, నేనేమంటున్నా, మనుషులు అన్నప్పుడే తప్పులు చేస్తారు. ఇక
ఇది గుర్తుపెట్టుకో, ఇక జంతువులు తప్పులు చేయి, జంతువులతోటి మనుషులకు సంబంధం ఉండదు పెద్ద, కానీ మనుషులే తప్పులు చేస్తారు. ఒక వ్యవస్థను నిర్మిద్దాం అనుకున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు సర్దిపుచ్చుతావా? చిన్న చిన్న అది సరిదిద్దుకోలేని తప్పులు అంటే ఇప్పుడు నువ్వు ఎట్లుందంటే నువ్వు వత్తాసు వలుస్తున్నావు ఏంది నువ్వు? పద్ధతి కాదు అది, తెలుసుకొని మాట్లాడాలా? చెప్పు చెప్పు. విను, ఇప్పుడు నేను అంట, ఇప్పుడు నువ్వు చిలక ప్రవీణ్ ఇదంటే ఇల్లు అంటున్నావు. కోదండరామ్ సార్ ఏం చేసిండు? రేవంత్ రెడ్డిని ఎట్లా పడితే అట్లా దిక్కిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పంగల్ చేస్తే ఆ పంగ కొట్టి ఈ పంగ కొట్టి కడతా అని అన్నాడు. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డిని మళ్ళీ జోకే ప్రయత్నం చేస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జోకే ప్రయత్నం చేస్తాడు. నేను చెప్తాను, అవ్వ పెట్టదు అడక తినని అన్నట్టు నువ్వు ఎట్లా అంటే బీసీ వర్గం నువ్వు ఎత్తుకోవు, బీసీ వాద ఆయన ఎత్తుకొని ముందుకు పోతాడు. ఇది నువ్వు అన్న లోపాలుగో కోడిగుడ్డు మీద ఎంటికలు వేస్తే నీకేం రాదల్లా ఆయన కొట్లాడుతుండు. రావద్దా? నువ్వు బీసీపీ కురుమే అంటున్నావు కదా. నువ్వు విను అంటున్నా. నేను వింటున్నానే, చెప్పు. నేనేమంటున్నా అంటే పోవాలి, బ్రహ్మాండంగా పోవాలి, సక్సెస్ చేయాలి, బీసీలను నిజంగా రాజ్యాధికారాన్ని తీసుకొని రావాలి. మల్లన్న వల్ల కాదు, మల్లన్న వల్ల ఇంచుగలదు, ముంచేస్తాడు. అర్థమవుతుందా? నీ నుంచి ఏమైతుంది? నా నుంచి ఒక్క నుంచి కూడా కావద్దు. ఆయన నుంచి వ్యవస్థ నడవచ్చు. అది అట్లాంటిది నువ్వేం చేస్తున్నావు అంటే ఈ చిలక చంద్రుకి తప్పు చేసిన గీళ్ళని పట్టుకొని మాట్లాడుకుంటూ కోదండరామ్ సార్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, నువ్వు కూడా ఉన్నావు. నేను మల్లన్న తప్పు చేసిండు నా దగ్గరకు వచ్చాను, కోదండరామ్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిండ చూపి నాకు పంపి. నువ్వు కూడా తప్పు చేయొచ్చు, నువ్వు చెప్తావా? అరే ఇప్పుడు అంటే నువ్వు ఊహించుకొని చెప్తావా? ఒక ఛానల్లో నడిపిస్తున్నావు బ్రదర్, ఒక ఉందాతనం మెయింటైన్ చేసుకో. నువ్వు ఛానల్ నడిపించినప్పుడు రీజన్ లేని ఇప్పుడు కోదండరామ్ అన్నాడు, విశారాంద్ అన్నాడు, అనితోటి ఫోన్ చేయాలి. కనబడతలేదా చెప్పు? ఏది కనబడుతుంది? ఇప్పుడు గీళ్ళే కనబడితే నీకు ఎవిడెన్స్ పెడితేనే నీకు కనబడుతుంటే లైట్ తీసుకో. వాళ్ళు ఏదో తప్పులు జరుగుతాయంటే పైసలు 4 లక్షలు డిమాండ్ చేసినా తీయకపోతే ఏమైనా ఉంటుందా? ఇంకా ఇచ్చేది ఉంటుంది ఛానల్. లైట్ తీసుకో అంటలేను, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏం పద్ధతి? అలా చెప్పి చూసిండు. ఆయనకు ఛానల్ బ్యూరో పదవి ఇచ్చిండు, ఆయనకు మంచిగా చూసుకోరా బిడ్డ అని ఇస్తే నా బచ్చనపేట మండలంలో ఒక ఎకరం పాపం ఆమె ఎక్కకపోతే ఈయన తప్పు చేస్తే నేను పోయి రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్లు చేసిన, నీకు నంబర్ ఇస్తా, అమ్మాయి ఇస్తా, వీళ్ళిద్దరు చేశారు. వీళ్ళు తప్పు చేసి చూసుకో. ఇంకోటి ఇప్పుడు మీరు బీర్లు అయ్యలేని మీరు బెదిరించారంటే గతంలో చాలా రూమర్స్ వచ్చినాయి. నేనేమన్నా డైరెక్ట్ అంటున్నా, నాకు ఎవిడెన్స్ లేదు అంటే రూమర్స్ వచ్చినాయి. మీరు మీ బ్రదర్ చేయలేదా? తమ్ముడు ఒక నిమిషం విను మంచి మీద ఎఫ్ఐఆర్ కూడా ఉంది కదా, చెప్పండి. పిచ్ బుక్ మాటలు మాట్లాడకు సీను. పిచ్ బుక్ మాటలు నేను కాదు, నువ్వే మాట్లాడుతున్నావు అన్న. కరెక్ట్ మాట్లాడు, నేను మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు చెప్పు. నువ్వు ఎక్కడో టచ్ చేసినావు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. క్లియర్ గా దాంట్లో ఆ కేసు ఉన్నదని అంటున్నావు కదా, నిర్దోషులు అని కోర్టు కొట్టేసింది. నువ్వు ఇలా మాట్లాడినావు కదా, నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. నువ్వు వేసుకోయే, నేనేమంటున్నా నువ్వు అందుకే నేనేమంటున్నా గిన్నె నువ్వు రాంగ్ మాట్లాడుతుంటే నేను అన్నా ఆ విషయంలో మేము తీసామా? మేము తీయకుంటే నువ్వు ఇప్పుడు దొంగలు పట్టుకోండి బ్రదరు మాట్లాడని చెప్పు. చిల్లర ముచ్చట్లు మాట్లాడకు సోదర, అర్థమవుతుందా? సోదర కేసు లేదు ఏం లేదు, అనవసరంగా కొట్టేసిరు, అది కోర్టు కొట్టేసింది. నువ్వు ఓడు మాట్లాడనీకి నేను కొట్టేసిందే చెప్తున్నాడే. ఇప్పుడు గతంలో మీ మీద రూమర్స్ వచ్చాయి, మేము అన్నాం ఆ ముచ్చట, తెలుసు ఆ ముచ్చట మేము అన్నామా? కానీ మీరు ఈ లేని ఎవిడెన్స్ లేకుండా ఇవన్నీ మీరు అనడం కరెక్ట్. ఏముంటదంటే ఇప్పుడు ఏముంటదంటే నీకు సాటిస్ఫాక్షన్, బ్లడ్ సాటిస్ఫాక్షన్. మళ్ళీ 100-50 ఇస్తాడు కావచ్చు, లేకపోతే మంద ఇస్తాడు. తెలుసా పైసలు ఇస్తే నువ్వు తింటున్నావు, నువ్వు బుద్ధి కాదు. బంద్ చేసుకో. నువ్వు ఏమిటికి ఫోన్ చేస్తున్నావు నువ్వు? నేను అడుగుతున్నా. చెప్పు, నువ్వురా బ్రదర్ నేను ఏడు పక్కన ఇంత తప్పు చేసిన బాగా నేర్పించండి మీకు. అయితే నేను బెదిరియట్లేదు బ్రదర్, నేను బెదిరించుడు బాగా నేర్పించారు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని అడుగుతున్నా. సంబంధం లేని అంశాలు బయటకు తీసుకొచ్చి, వ్యవహారంలో ఉన్న అంశాలు బయటకు తీసుకొచ్చి నువ్వు బహిర్గతంగా 70 కేసులు చేసుకుంటు బ్రదర్, 70 కేసులు చేసుకుంటా. ఒక్కసారి అని చెప్పిన మల్లన్న మీద 70 కేసులు ఎవరికైనా ఆయన వ్యక్తిగత స్వార్థం మంచోను నీకు అర్థం కాదు. నేను పోయి వాళ్ళ అమ్మది, వాళ్ళ నాయనది, వాళ్ళ భార్యది ఇంటర్వ్యూ తీసుకున్నా, నీకు గుర్తుందా? అవును గుర్తుంది. ఉన్నా పోయినవా నువ్వు? వాళ్ళ ఇంటికి పోయినవా నువ్వు? పోయింది నాకు తెలుసు బ్రదర్. మాట్లాడతావు అన్ని పనికిరాని మాటలు. ఇప్పుడు నువ్వు అరే పనికొచ్చే పని చేస్తే ఎవడైనా సపోర్ట్ చేస్తాడు భయ్. నేను ఏమంటున్నా, అడ్డమైన పనులు చేసినప్పుడు, ఆడమైతున్నప్పుడు, దోచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నాలాంటి అడుగుతాడు. చిల్లర రికార్డు పెట్టుకోవాలి. 4 రూపాయల కోసమో లేకపోతే చెప్పు.
విను ఇప్పుడు ఏముంటది అన్నా నేను ఇట్లా క్రాంతికి ఫోన్ చేసిన, క్రాంతికి డాగ్ వేసిన, క్రాంతిని నాకు అట్లాంటి కదా నాకు అట్లాంటి చీప్ ట్రిక్స్ తెలియదు. మరి ఎందుకంటే ఈ చిలుక ప్రవీణ్ ఈ చందు అనేటోళ్ళు నా దగ్గర తప్పు చేసేది. నేను చెప్పేది ఈ చిలుక ప్రవీణ్ ఒక్కడే కాదు, ఆడ 100 మంది పేర్లు రాసిన, అర్థమవుతుందా? నేను వరుస చెప్తున్నా, నువ్వు అంతా వినట్లే. నువ్వు అందుకే నేను అనేది, నేను చెప్పేది కూడా వినాలి. వరుస చెప్తాను, మధ్యలో కంచి తీసుకొచ్చి వరుస చెప్తున్నా ముచ్చట. ఇప్పుడు కోదండరాం వీళ్ళు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే, చిలుక ప్రవీణ్ చందు వీళ్ళు తప్పు చేసిన వాళ్ళేనా? ఇంకొకటి తమ్ముడు చెప్పుకోనరా నువ్వు గాల చూడు అంటే బ్రదర్, నువ్వు చెప్పిందే మాట్లాడుతున్నాను. ఇంకోటి ఇప్పుడు అరవింద్ గారు ఏమన్నా తప్పు చేసిన చెప్పిన వందల రూపాయలు, వేల రూపాయలు, రూపాయి ఉంటే బిచ్చం వేయరమ్మా, రూపాయి ఉంటే ఇర్రి అని అడిగిన స్థాయి నుంచి ఇవాళ కోట్లకు పడగలెత్తినటువంటి తీర్మానం మళ్ళా నన్ను అడగలుగుతావు ఇట్లా పైసలు అడిగి కదన్నా. ఎన్ని రోజులు బతుకున్నా అని చెప్పు సీను, మన బీసీ బిడ్డలమై ఉండి. ఒకటి నేను అదే అంటున్నానే, ఇప్పుడు ఆయన 6% మున్నూరు కాపుందంటే 6% మున్నూరు కాపు తీర్మానం మళ్ళా టీం కాదు, బయటకు రా, బయటకు వచ్చి టీం ఒకటి వినండి. 6% మున్నూరు కాపుండి ఆయన అందరి కోసం కొట్లాడుతున్నావు, అది అప్రిషియేట్ చేయవా? నువ్వు బయటికి రా. నేను బయటనే ఉన్నానే బ్రదర్, నేను ఏమంటున్నా, నేను బయటనే మాట్లాడుతున్నా. నువ్వు రిసీవ్ చేసుకో, నేను మాట్లాడేది ఎవిడెన్స్ నువ్వు నీ దగ్గర ఉన్నాయని అడుగుతున్నా. నేను తప్పేముంది, అడగొద్దా? నిన్ను అడగొద్దా నేను? ఏం అడుగుతున్నావు నువ్వు అని? అరే ఇప్పుడు నువ్వు అంటేనేమో ఎవరైనా పిచ్చి అడుగుతున్నావు. నేను ఏమంటున్నా, అరవింద్ సార్ ఏమన్నా చెప్పిండా మళ్ళీ తప్పు చేసినని? ఇంక ఇప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు. ఎవరు చెట్టు పేరు చెప్పి అమ్ముకుంటారు? నువ్వు నిద్రపోతున్నావా? నిద్రపోతున్నాడు, మంచిగా ఉన్నా. నిద్రపోతున్నట్టు మాట్లాడుతున్నావు. ఇంకోటి కళ్ళ కట్టినట్టు నిజాలు కనబడుతుంటే మినిస్టర్ పదవి కావాలని మళ్ళీ చెప్పినాడు. మినిస్టర్ పదవి కావాలని మళ్ళీ చెప్పిండా నీకు? ఎవరు మినిస్టర్ కావాలని చెప్పిండు ఎప్పుడన్నా? అయితే అలా బీసీ ఉద్యమం ఉంటుండేనా? బీసీ కార్డు ముంగట వేస్తున్నా. ఇంకోటి ఈబీసీ వాళ్ళను ఇప్పుడు ఈబీసీ వాళ్ళను నేను అడిగింది చెప్పా ఫస్ట్. చెప్పు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకవేళ మినిస్టర్ అయి ఉంటే ఇవాళ బీసీ కార్డు ముంగట పడుతుండేనా? ఒకటి నీకు తెలుసా లేదా? చేస్తారు నీకు తెలుసా? ఆయన మినిస్ట్రీ అయినప్పటికీ కంపల్సరీ మాట్లాడదు. ఇదంతా సొల్లొద్దు భయ్. అయితే పడుతుండనా పడకపోతున్నా అంటే ఇప్పుడు క్రాంతి సీఎం అయితే ఎట్లుంటుంది అన్నట్టు మాట్లాడుతున్నావు. ఊహించుకోక అంతగానో నువ్వు అంతే కదా బ్రదర్? నువ్వు ఊహించుకొని మాట్లాడుతున్నావు. రాని పదవిని ఎట్లా ఊహించుకుంటావు బ్రదర్? ఒకటి రాని పదవి నాకు అంత గొంతమ్మ కోరికలు అయితే లేవు, అర్థమవుతుందా? మరి నువ్వు లేవు. ఇప్పుడు ముందరవాడి బీసీ వాదం కొట్టుకో, ముందుకు వెళ్ళటోనే నువ్వు ఇప్పుడు మధ్యలో ఆపుకుంటే అంటేనేమో నేనేదో తప్పు మాట్లాడుతాను. ఇప్పుడు ఆయన అంతో ఇంతో కొట్లాడుతాడు, సపోర్ట్ చేయి. లేకపోతే అలా నష్టం చేయకు నువ్వు అని నేను చెప్పేది నీకు. అది నష్టం ఏం లేదు సీను, నష్టం పురా జరుగుతుంది. ఏమిటికి జరుగుతుంది అని అంటే, ఇప్పుడు నీలాంటోడు కొట్లాడుతానేమో, లేకపోతే నాలాంటోడు కొట్లాడుతానేమో, లేకపోతే ఇంకోళ్ళు కొట్లాడుతానేమో, ఈటల రాజేందరో, లేకపోతే ఇంకోలో వస్తేనేమో నిజంగా ఆదర్శవంతంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు, తిరిగిరు, కట్లాడారు. దానికి ఇప్పుడు ఈయన ఏ ఉద్యమంలో చేసిండు, ఏం చేసిండు, ఏం పడేసిండు, ఏం కట్టలు కట్టిండు, ఏం చేయట్లేదు మళ్ళీ చెప్పు. ఆయన లైవ్ గా ఒకటి బై ఆర్టీఆర్ అంటే ఏంటిదో నీకు తెలుసా? అసలు 7200 ఏందో తెలుసా నీకు? అవునే. ఆ పార్టీ అన్నాడు, పార్టీ ఏం చేసిండో తెలుసా నీకు? ప్రశ్నలు ఉన్నాయి కదా, నీకు నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్. నువ్వు లుల్లాయి అంటావు ఏదంటే కానీ ఆయన ఎన్ని కేసులు అయినాయి ఒక జర్నలిస్ట్ ఎందుకు కావాలని పెట్టుకుంటా బ్రదర్? చెప్పు. తప్పేం పెట్టుకుంటే నీకెరక ఆయనకెరక నాకేమెరకనే. ఇప్పుడు ఎదిగిండి అన్నట్టు ఆ యూట్యూబ్ రెమ్యునేషన్ ఏదో వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా ఒక కారు కొనుక్కోవడం తప్పేముంది? నువ్వు కొనలేవా? నీ దగ్గర లేదా కారు? ఏమి పెద్ద దానిలో ఏముంది వింత? కారు కొన్నాడు అదంటే ఇప్పుడు కారు కొంటే ఇప్పుడు నేను కూడా మళ్ళా లెక్క రూపాయి అడగలేను నేను వాళ్ళని, అర్థమైందా? అరే ఆ టైంలో ఒకటినే, ఆ టైంలో ఇప్పుడు ఇచ్చటోళ్ళు నచ్చే ఇచ్చారు, అలా సేవ చేసి. సోదరా సీను, నేను ఏమంటున్నా, జవాబుదాతనంగా ఉండాలి, అర్థమవుతుందా? పొలిటీషియన్ గా ఉన్నప్పుడు ఇవి రెండు ఉండవలసిందే. ఎందుకు అని అంటే నువ్వు ప్రతిదీ నువ్వు ఫోన్ పే పెట్టుకున్నా, గూగుల్ పే పెట్టుకున్నా, స్కానర్లు పెట్టుకున్నా, దాన్ని ఎంత పడ్డది ఇంతవరకు నీకు తెలుసా సీను? తెలియదు కదా. ఎందుకు సీను అనవసరంగా మా దగ్గర ఉండే స్టేట్మెంట్ అన్ని స్కాన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇగో మేము మా జనగామ జిల్లాకు సంబంధించి 10 ఆపరేషన్ చేయించాను. నేను సమయం వృధా కాదు, నువ్వు పెట్టిన ఛానల్ ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటాం. ఇక నువ్వు చేయండి, నీకు మోటివేషన్ చేసే హక్కు ఉన్నది, నీకు మోటివేషన్ చేసే హక్కు ఉన్నది. బట్ దానిలో చాలా తప్పులు ఉన్నాయని నేను చెప్తున్నాను. సరిపోయింది అంతే, సరే తీసి 2 నిమిషాలు 18 నిమిషాల 34 సెకండ్లు 39 సెకండ్లు అవుతుంది.
నాకు తెలుసా, గుర్తుపెట్టుకో. నువ్వేదో అనుకుంటున్నావు కానీ వీళ్ళందరికీ నువ్వేమనుకుంటున్నావు చెప్పరాదు. ఇప్పుడు ఈ చిల్లర ఈ పట్టుకొని వీళ్ళు సుతపూసలు అని చెప్తే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ నాకు ఇప్పుడు కోదండరామ్ సార్ నీకు చిల్లర అనిపిస్తుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిల్లర అనిపిస్తుంది, మల్లన్న తప్పేసిన వాళ్ళు చెప్పిరా నీకు? ఎవరు? నేను అడుగుతున్నా డైరెక్ట్ స్టేట్ క్వశ్చన్. ఇప్పుడు ఇగో తెలుసో తెలియక ఓ బుడ్డ పోరాడు వచ్చి నిన్ను బూతు మాట అంటాడు, నువ్వు చెప్పుకోగలుగుతావా? అరే ఇప్పుడు మాట్లాడితే నీ చదువు పోయినట్టు. నువ్వు ఒక జర్నలిస్టు, విను నువ్వు జర్నలిస్ట్ అన్నప్పుడు చెప్తున్నా విను. ఏమైంది భయపడరా? ఎందుకనంటే భయపడరా ఏంది వాళ్ళు? భయపడి కాదు వాళ్ళు, కానీ ఈ అంటే మనం బురదల రాయితే మన మీద వెళ్తుంది ఎందుకు అని లైట్ తీసుకురాళ్ళు. లేకపోతే దారి పంట పోయితే కుక్కను కొట్టామనుకో, పిచ్చి కుక్కను కొడితే మన మీద పడుతుంది అని లైట్ తీసుకో. ఇక బంద్ చేసుకో. ఇక నేను ఫైనల్ ఒక మాట చెప్తాను.